హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కంట్రీ రుచుల్లో బీరకాయ, శనగపప్పు, ములక్కాడతోటి మసాలా కూర ఎలా చేయాలో మీతో షేర్ చేస్తాను. బీరకాయ, శనగపప్పు, ములక్కాడ మసాలా కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక బీరకాయ తీసుకుంటున్నాను, ఇది ఒక 1/2 కిలో ఉంటుంది. ములక్కాడలు 3, ఉల్లిపాయలు మనం సాంబార్లో యూజ్ చేసుకుంటాం చిన్న సైజువి, అవి తీసుకోవాలి, ఒక 15 తీసుకోవాలి. కరివేపాకు కొంచెం, తాలింపు కోసం ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఒక చిటికెడు ఇంగువ తీసుకోవాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొద్దిగా పచ్చి కొబ్బరి, 5-6 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత వేసుకోవాలి. కొత్తిమీర తరుగు కొద్దిగా, నూనె. ఈ శనగపప్పు శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నీళ్ళలో నానబెట్టుకోవాలి. శనగపప్పు కడిగి ఒక అరగంట సేపు నానబెట్టాము. పచ్చి కొబ్బరి ఇట్లా మిక్సీ వేసి రెడీగా పెట్టుకోవాలి. బీరకాయ మొత్తం చెక్కు తీయకుండా పైన పీచ్ లాగా ఉండేది ఒకటే తీసేయాలి. మామూలు కూరలోకి అయితే మొత్తం చెక్కు తీసేసుకుంటాం కదా, ఈ శనగపప్పు మసాలా కూరలోకి మొత్తం తీస్తే మొక్క అంతా మెత్తబడిపోతుంది, అందుకని పైన గట్టిగా ఉంటుంది, అది ఒకటే తీసేయాలి. తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. శనగపప్పు ఒక అరగంట నానబెట్టుకొని ఈ కుక్కర్లో వేసుకొని ఒక 1/2 గ్లాసు నీళ్లు పోసుకొని 2-3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. శనగపప్పు ఒక అరగంట నీళ్ళలో నానబెట్టుకొని చిన్న కుక్కర్లో వేసుకొని ఒక 1/2 గ్లాసు నీళ్లు పోసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ములక్కాడ ముక్కలు, శనగపప్పు సపరేట్ గా కుక్ చేసుకోవాలి. బీరకాయ ముక్కలు మీడియం సైజ్ ముక్కలు, ఈ సైజ్ ముక్కలు కట్ చేసుకోవాలి. పైన పెచ్చు అంతా తీసేయకుండా, పెచ్చు ఉంచి పైన గట్టిగా ఉంటుంది కదా, ఆ పార్ట్ మొత్తం తీసేయాలి. చిన్న ముక్కలు అయితే కరిగిపోతాయి, అందుకని కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ములక్కాడ ముక్కలు కూడా సపరేట్ గా ఒక 75% ఉడకబెట్టుకోవాలి. బీరకాయ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ తాలింపులో వేసుకొని కుక్ చేసుకోవాలి. మనం ముందుగా కుక్ చేసుకుంటాం కదా శనగపప్పు, ములక్కాడ, అప్పుడు ఈ తాలింపులో వీటితో పాటు యాడ్ చేసుకోవాలి. ఈ ములక్కాడ ముక్కలు 1 గ్లాస్ నీళ్లు పోసుకొని 3/4 వంతు కుక్ చేసుకోవాలి సెపరేట్ గా. ఈ శనగపప్పు 3 విజిల్స్ వచ్చింది. కుక్కర్ చేసి కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. శనగపప్పు ఉడికింది, ఇట్లా పట్టుకొని చూస్తే తెలుస్తుంది కదా. ఇప్పుడు కూర వండుకోవాలి. ములక్కాడ ముక్కలు కూడా 3 వంతులు ఉడికినాయి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మా వీడియోలు ఫస్ట్ మీరే చూడొచ్చు. పాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, పసుపు వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడేటప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బీరకాయ ముక్కలు వేసుకోవాలి. దీంట్లో ఒక 1/2 గ్లాసు నీళ్ళు పోసుకొని ముక్క మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ముక్క మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్క కూడా బాగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ కూడా ఒక 50% ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న ములక్కాడ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో ములక్కాడ ముక్కలు యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాము. ఉల్లిపాయలు, ములక్కాడ ముక్కలు, బీరకాయ బాగా కుక్ అయినాయి. ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. కారం కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూరలో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్నాం కదా శనగపప్పు, అవి కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. కూర అంతా మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి ఇవన్నీ వేసాం కదా, అవి మొక్కకు పట్టేదాకా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి.
ఈ స్టేజ్లో కొంచెం వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ములక్కాడ ముక్క చిదిరవకుండా కలుపుకోవాలి. పైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు చేసుకుంటే మసాలా అంతా ముక్క పడుతుంది. ఇట్లా బాగా కుక్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేసుకుందాము. ఈ మసాలా బీరకాయ కూర అన్నంలోకి, రోటీ, చపాతీలోకి, జొన్నరొట్టెలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.